హాయ్ అండి. ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో వచ్చాను. ఆ రెసిపీ ఏంటంటే గోరుచుక్కుడు ఎండి చింతాకు కర్రీ అండి ఇది. కొన్ని ప్రాంతాల్లో గొగ్గరకాయ, గోరుచుక్కుడు ఇలా పేర్లు పిలుస్తారు. కానీ దీంతో చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఎందుకంటే హై ప్రోటీన్స్ ఉంటాయండి. దీంట్లో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుందండి. ప్రెగ్నెంట్ లేడీలకి ఎప్పుడు ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు. ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళు ఖచ్చితంగా గోరుచిక్కుడు తినాల్సిందే. వాళ్ళ కోసం ఈ డిఫరెంట్ కర్రీ అండి. కొంచెం పుల్లగా, కారంగా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ గోరుచిక్కుళ్ళు ఒలిచేసుకున్నాము. ముందు అవి ఉడకబెట్టుకోవాలి కాబట్టి కుక్కర్లో వేసుకొని ఒక విజిల్ కానీ 2 విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకోండి. ఉడికేసాయి. దాంట్లో నేను వేసిన పప్పులు కూడా వాడుతున్నాను. అందుకని వేసిన పప్పులు కూడా ఒకేసారి ఉడకబెట్టేసాను నేను. దీనికోసం మనకు కావాల్సింది టమోటాలు, ఆనియన్స్, వేసిన పప్పులు, చింతాకు, ఎండి చింతాకు పొడి. ఒక బాండలు తీసుకుందాము. ఆ బాండల్లో ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకుందాము. ఆవాలు చిటపట అయినాక జీలకర్ర, ఈ 2 వేగాక ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల మనం ఈ పని చేసుకుందాము. ఒక దాంట్లో చిక్కుడుకాయలు, వేరుశనగ పప్పు ఉడకబెట్టాం కదండి, అది కొంచెం ఎండి చింతాకు, కారము, ఉప్పు, పసుపు, ఎర్రకారం, ఇది వచ్చి ఆవాలు, మెంతులు పొడి అండి. అది ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. టమోటాలు వేసుకొని ఫ్రై చేసుకుందాము. ప్లేట్ పెట్టేసుకొని కొంచెం మగ్గనిద్దాము. మగ్గాక క్యారెట్ వేస్తాము. క్యారెట్ వేసేసాక మనం ఇందాక అన్నీ ఒక దాంట్లో వేసుకున్నాం కదండి, అన్నీ దీంట్లో వేసేసుకొని కలుపుకుందాము. బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి. మనం కుక్కర్లో ఉడకపెట్టినా కానీ బాండల్లో కొంచెం ఉడికితే ఇంకా టేస్ట్ వస్తుంది. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది. ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళకైతే నోరు సరిగ్గా ఉండదు. వాళ్ళకైతే ఈ కర్రీ చాలా బాగుంటుంది. కొంచెం పుల్లగా, కొంచెం కారంగా, చాలా టేస్టీగా ఉంటుంది. వాళ్ళైతే హ్యాపీగా బిందాస్గా తినేసేయచ్చు. ఇంకేముందండి, ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకొని గబా గబా తినేయడమే. చపాతీల్లోకి తినచ్చు, అన్నంలో తినచ్చు, ఏ దాంట్లోనే తినచ్చు.